V23 ఛానల్ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా పుష్ప 2 మూవీతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో మనకు తెలిసింది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాతో అల్లు అర్జున్ బాక్స్ ఆఫీస్ రికార్డుల సెన్సేషన్ ను క్రియేట్ చేశాడు. ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ కోసం రెడీ అవుతున్నాడట ఈ స్టార్ హీరో. ఇక అట్లీతో పాటు తమిళ దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు చేసేందుకు చాలానే మొగ్గు చూపుతున్నారు. ఎన్టీఆర్ తో నెల్సన్, ఎన్టీఆర్ తో వెట్రిమారన్ ప్రాజెక్టుల మీద కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ప్రభాస్ తో లోకేష్ కనకరాజ్ మూవీ మీద లెక్కలేనన్ని రూమర్లు వచ్చాయి. ఇలా తమిళ దర్శకులంతా కూడా టాలీవుడ్ బాట పడుతున్నారనిపిస్తుంది. రీసెంట్ గా మళ్ళీ అట్లీ అల్లు అర్జున్ కాంబో మీద చర్చలు జరిగాయి. మధ్యలో కొన్ని రోజులు బన్నీ అట్లీ కాంబో క్యాన్సిల్ అయిందని వార్తలు వచ్చాయి. అట్లీ కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద అప్డేట్ ఇవ్వడం లేదు. కానీ ఎప్పుడు వచ్చినా అదిరిపోయే అప్డేట్లు, షాకింగ్ విషయాలతోనే వస్తాను అని అన్నాడు. అంటే ఈసారి సెట్ చేయబోయే మూవీ పాన్ ఇండియా కంటే ముంచేలా ఉంటుందని అట్లీ చెప్పకనే చెప్పేశాడు. జవాన్ బ్లాక్ బస్టర్ తర్వాత హాలీవుడ్ స్థాయిలో సినిమా చేస్తానని, టాలీవుడ్ లోనే చేస్తానని కూడా అట్లీ అన్న సంగతి తెలిసిందే. బన్నీ బ్రాండ్ ప్రస్తుతం ఇంటర్నేషనల్ లెవెల్లో ఉందన్న సంగతి తెలిసిందే. పుష్ప 2 దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా బన్నీ ఇమేజ్ పెరిగిపోయింది. ఈ మూవీకి 2000 కోట్లకు పైగా గ్రాస్ వచ్చిన సంగతి తెలిసింది. రీలోడెడ్ వర్షన్ తర్వాత పుష్ప 2 మీద మరింత క్లారిటీ అందరికీ వచ్చింది. 3 గంటల 40 నిమిషాలకు పైగా ఉన్న ఈ మూవీని ఓటీటీలో ప్రస్తుతం అందరూ ఆదరిస్తున్నారు. తమిళ దర్శకుడు అట్లీతో బన్నీ సినిమా చేయనున్న సంగతి తెలిసింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన డిస్కషన్స్ ఇప్పటికీ కంప్లీట్ అయ్యాయని, త్వరలోనే ఈ సినిమా అనౌన్స్మెంట్ రాబోతుందని తెలుస్తుంది. కాగా ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్స్ ను కూడా అట్లీ ఓకే చేశాడట. యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ని ఈ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ చేశాడట అట్లీ. గ్లామర్ తో పాటు అభినయంతోనూ ఆకట్టుకునేందుకు ఆమెను ఈ సినిమాలో తీసుకున్నాడట. ఇక అట్లీ ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో V23 ఛానల్.